హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం డే 17 అండ్ డే 18 చూద్దాం. జామెట్రీ 2D అండ్ 3D షేప్స్, పెరిమీటర్ అండ్ ఏరియా అనమాట. సో 2D షేప్ అంటే ఏంటంటే ద ఫిగర్స్ హ్యావింగ్ ఓన్లీ లెంత్ అండ్ బ్రెడ్త్, అంటే 2 డైమెన్షన్సే ఉంటాయి. ఓకే, లెంత్ అండ్ బ్రెడ్త్. 3D అంటే ఈ లెంత్ బ్రెడ్త్కి హైట్ కూడా యాడ్ అవుతుంది. థర్డ్ డైమెన్షన్ ఉంటుంది, అది 3D షేప్స్. సో 2D అంటే మీకు తెలిసిన స్క్వేర్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఇవన్నీ అన్నమాట. నెక్స్ట్ 3D అంటే క్యూబ్, కోన్, స్పియర్, సిలిండర్ ఇవన్నీ కూడా క్యూబ్. ఓకేనా? సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మీరు టూత్ పేస్ట్ బాక్స్ని మీరు ఓపెన్ చేసినట్లయితే ఇది క్యూబాయిడ్ అంటాం అనమాట. ఇలా ఉంటుంది, దీన్ని నెట్ షేప్ అంటాము. ఓకేనా? అలాగే ఇక్కడ మనకి ఎన్ని స్క్వేర్ చేశారు, 1 2 3 4. సో అది దాని షేడెడ్ ఏరియా. ఇక్కడైతే కలర్డ్ ఫిగర్ ఆక్యుపైస్ 9 గ్రిడ్స్. సో షేడెడ్ ఏరియా అంటే 9 స్క్వేర్ మీటర్స్. ఓకేనా? సో క్వశ్చన్స్ చూద్దాం. డే 8. Draw the shapes and write the name of objects around you that have these shapes. సో రెక్టాంగిల్ షేప్లో మన పక్కన రెక్టాంగిల్ డయాగ్రామే వేయడమే. అండ్ ఈ షేప్లో ఉన్న థింగ్స్ ఏంటి మీరు చూసినవి అంటే బుక్, డోర్, టేబుల్ కూడా ఉంటుంది కదా, మన బ్లాక్ బోర్డ్ కూడా అలాగే ఉంటుంది, ఏదైనా రాసుకోవచ్చు. స్క్వేర్ అండ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో స్క్వేర్ షేప్లో ఏముంటుంది, టైల్స్ ఉంటాయి. ఇంకా మీరు చూసే వాటిల్లో స్క్వేర్ షేప్లో ఉంటే కొన్ని విండోస్ కూడా ఉంటాయి. ఓకే, అండ్ పజిల్ క్యూబ్ ఆడుకుంటారు కదా, అలా ఉంటాయి. పజిల్ క్యూబ్ స్క్వేర్ షేప్లో ఉంది, యాక్చువల్గా అది క్యూబ్. సర్కిల్, సో సర్కిల్ షేప్లో ఏముంటాయి, క్లాక్ ఉంటుంది, క్లాస్లో ఉంటుంది కదా క్లాక్, కాయిన్, బ్యాంగిల్, ఇట్లా రాసేయచ్చు. నెక్స్ట్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ షేప్లో ఏముంటుంది, సమోసా ఉంటుంది, రైట్? సమోసా ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఇంకా పిరమిడ్స్ మీరు మామూలుగా చూసుంటారు కదా మూవీస్లో, ఈజిప్షియన్ మమ్మీస్ ఉంచుతారు, అది కూడా ట్రయాంగిల్ షేప్ అని చెప్పుకోవచ్చు. అది యాక్చువల్గా పిరమిడ్ వేరే షేప్, బట్ వీ కెన్ సే ట్రయాంగిల్ షేప్. నెక్స్ట్ సెకండ్ వన్, అబ్జర్వ్ ద 3D షేప్స్ ఆఫ్ ద బాక్సెస్ అండ్ మ్యాచ్ దమ్ విత్ దేర్ నెట్ షేప్స్. సో ఫస్ట్ది వచ్చేసి మనకి బీమ్, సెకండ్ డి, సో చూస్తే అర్థమైపోతుంది కదా. థర్డ్ ఏ, సిలిండర్ సి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, make some squares, rectangles and triangles with some cool drink stars. Find the perimeter of the shapes. సో ఇది జస్ట్ మీకు ఒక యాక్టివిటీ లాగా ఇచ్చారు. సో పెరిమీటర్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్. సో మీరు ఈ షేప్స్ని వేసి దాని పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఎంత వచ్చింది, ఇక్కడ ఈ పిక్చర్ని నేను మెజర్ చేశాను అనుకోండి స్కేల్తో. సో ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఉంది, అండ్ ఇది వచ్చేసి 2. సో 4 2 ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా. అంటే మీరు స్ట్రా తోటి చేయాలి పిల్లలు. సో ఇదేమో మనకి 2.2 ఉండింది, 2 2 2 2. సో ఇది కూడా మనం ట్రయాంగిల్ కూడా స్కేల్తో మెజర్ చేస్తే 3 2.5
2.5 ఉంది. ఇప్పుడు పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్. 4 + 4 8, 2 + 2 4, 12. ఓకే, 12 యూనిట్స్ ఆర్ 12 సెంటీమీటర్స్. ఇక్కడ మొత్తం యాడ్ చేసినప్పుడు పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్స్. అలాగే ఇక్కడ కూడా 8 పెరిమీటర్ 8 సెంటీమీటర్స్, 3 + 5 అన్నమాట. అలా మీరు స్ట్రాస్తో చేసి పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీకు అర్థమైంది కదా, జస్ట్ లైక్ ఒక యాక్టివిటీ అనమాట. 4th వన్, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద షేప్స్ గివెన్ బిలో. సో పెరిమీటర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ద లెన్స్ ఇన్ ఏ ఫిగర్. చుట్టూ ఉన్న అన్నిటిని యాడ్ చేస్తే అది చుట్టుకొలత, అందుకే తెలుగులో దాన్ని అన్నారనమాట. సో ఇప్పుడు ఇక్కడ 6 + 4 10, 17, 23. సో దిస్ ఇస్ పెరిమీటర్ 23 సెంటీమీటర్స్. సో ఇక్కడ కూడా మనకి 1 2 3 4 5 6 8 48 సెంటీమీటర్స్ మనం యాడ్ చేసిన. 5th వన్, a top of a table is covered by 30 equal sized papers. Then its area is dash papers. 30 equal sized papers తో మనం కవర్ చేసాం కాబట్టి ఏరియా 30. ఓకే, 30 స్క్వేర్ పేపర్స్. షేడ్ ద ఏరియా ఆఫ్ ద గివెన్ షేప్. సో ఏరియా అంటే ఇన్సైడ్ ఉంటుంది, సో దాన్ని మనం జస్ట్ షేడ్ చేయాలి. సో దిస్ ఇస్ ఏరియా. నెక్స్ట్ 7th వన్, డ్రా ఏ స్క్వేర్ ఆన్ ఏ గ్రిడ్ పేపర్ హూస్ సైడ్ ఈస్ 6 యూనిట్స్, ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. సో ఇక్కడ టోటల్ ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఇప్పుడు మనం 6 యూనిట్స్ ఉన్న స్క్వేర్ అనేది డ్రా చేయాలి. ఇది 8/8 కదా. సో 6 యూనిట్స్ అంటే మనకి ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి లీవ్ చేసేసి, సో 4 సైడ్స్ 4 బాక్సెస్ లీవ్ చేసేస్తే మనకి 6/6 వస్తుంది. ఓకే, చూడండి. మీరు పెన్సిల్తో డ్రా చేయండి పిల్లలు. సో ఇది 1 2 3 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఇది మనం 6 యూనిట్స్తో ఒక స్క్వేర్ని డ్రా చేసి ఫైండ్ ఇట్స్ పెరిమీటర్ అంటాడు. సో పెరిమీటర్ అంటే 4 ఇంటూ సైడ్, ఇక్కడ 4 ఇంటూ 6 24 యూనిట్స్ అంతే. నెక్స్ట్, డ్రా ఏ రెక్టాంగిల్ ఆన్ ద గ్రిడ్ పేపర్ విత్ లెంత్ 5 అండ్ బ్రెడ్త్ 4. సో లెంత్ వచ్చేసి 5 అమ్మ. 1 2 3 4 5 6 7 ఉన్నాయి టోటల్. లెంత్ 5 అంటే అటు ఇటు ఒకటి తగ్గిద్దాం. లెంత్ 5, బ్రెడ్త్ 4, 1 2 3 4. సో ఇలా మనం ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాము. డ్రా చేసి ఏరియా అంటే ఏంటి? ఇన్సైడ్ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అనేది అనమాట మనకి ఫార్ములా. లేకపోతే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అదే కదా ఎల్ ఇంటూ బి అంటే 5 ఇంటూ 4 20 స్క్వేర్ యూనిట్స్. ఏరియాని ఓకే 20 స్క్వేర్ యూనిట్స్. ఓకే, సో ఏరియా అంటే ఇన్సైడ్ ఎన్ని ఉన్నాయో అన్ని కౌంట్ చేసి రాయొచ్చు ఇది తెలియకపోయినా. డ్రా ఎనీ షేప్ ఆన్ ద గ్రిడ్ పేపర్ విత్ కంప్లీట్ 5 బాక్సెస్ అండ్ ఫైండ్ ఇట్స్ పెరిమీటర్ ఇన్ యూనిట్స్ అండ్ ఏరియా ఇన్ స్క్వేర్ యూనిట్స్. సో ఇక్కడ మనం ఓన్లీ కంప్లీట్ 5 బాక్సెస్ అంటున్నాడు. 1 2 3 4 5.
సో ఈ 5 బాక్సెస్తో నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేశాను. ఇది ఒక రెక్టాంగిలే కదా, ఎనీ షేప్ అంటున్నాడు, రెక్టాంగిల్ డ్రా చేశాను. సో పెరిమీటర్ అంటే ఇదేమో 1, ఇదేమో 5. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే 2 into L plus 2 into 5 plus 1 అంటే 2 6 12 యూనిట్స్. ఓకే, అలాగే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే L into B 5 into 1. ఏరియాకి స్క్వేర్ యూనిట్స్ అవుతాయి, అంతే.